హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. కుంభరాశి వారు ఈ 5 పనులు అస్సలకి చేయండి. ఒకవేళ చేశారు అంటే గనక మరి తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు. మరి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా మరి వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇప్పటి వరకు మీరు కనుక ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి మీరు గనక ఇప్పటి వరకు ఇవాల్టి ఈ వీడియోని గనక మరి లైక్ చేయకపోయింటుంటే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా అయితే ఖచ్చితంగా కూడా కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి అయితే కొన్ని అనుకోని సంఘటనలు అనేటువంటివి కూడా ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అనుకోకుండానే కొంతమంది మనుషులు వీరికి దగ్గర అవ్వటం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇలాగ మనుషులు దగ్గరైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అయితే వీరు కొన్ని తీవ్ర సమస్యలను అయితే ఎదుర్కోక తప్పదనే చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారికి అయితే వీరు ఏవైతే ఒక 5 పనులు చేయకూడదు అని చెప్పడం జరిగిందో ఒకవేళ ఆ 5 పనులు చేసినట్లయితే కనుక లక్ష్మీదేవి అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోబోతూ ఉంది. ఇక ఇలా లక్ష్మి వెళ్ళిపోయింది అంటే ఇక మీకు దరిద్రం మొదలవుతుంది అనే దానికి సంకేతం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అంటే మీ దగ్గర డబ్బు అనేటువంటి నిలకడే అసలు ఉండదు. ఇక దీని కారణంగా మీరు ఏది కావాలన్నా కొనుక్కోలేకపోవటం, లేదు అంటే కనుక ఇటువంటి సమస్యలకి సంబంధించి తీవ్రమైనటువంటి సిట్యువేషన్స్ని కూడా మీరు ఎదుర్కోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే గనక కంటిన్యూ అవుతూ ఉంది అంటే కనుక మరి మీ యొక్క నాశనం తప్పకంటే తప్పదు. కాబట్టి మరి ఈ 5 పనులను అయితే మీరు అస్సలకే చేయకూడదు. ఇంతకీ అసలు ఆ 5 పనులు ఏమిటి అనేటువంటివి అయితే తెలుసుకుందాము. ఇంకా కొద్దిసేపట్లోనే వీడియో చివరి వరకు చూస్తే మరి మీకే అర్థమవుతుంది. ఇక ఇంతే కాకుండా మరి మీరు అయితే ఈ 5 పనులు చేయకపోయినప్పటికీ కూడా ప్రతిరోజు అయితే ఖచ్చితంగా దైవ దర్శనం అనేటువంటిది చేయటం చాలా ముఖ్యం. ఇక ఇంతే కాకుండా మరి మీకు ఏవైతే ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఉన్నాయో ఆ ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఇప్పుడిప్పుడే తగ్గటం మొదలయ్యాయి. కానీ ఈ 5 పనులు చేశారు అంటే గనక మరి ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతినబోతూ ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలని వహించవలసి ఉంటుంది. ఇక డబ్బు లేనిచో మరి ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ కూడా మరలా మీరు తిరిగి మీ ఆరోగ్యం కోసం ఏం చేయాలో అది చేయలేక చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అలానే మీ యొక్క ఆరోగ్య సమస్య దాని యొక్క తీవ్రతని పెరగటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మరి మీరైతే కొన్ని పరిహారాలను కూడా పాటించవలసి ఉంటుంది. అసలు ముందుగా పరిహారాల కంటే ముందు అసలు ఆ 5 పనులు ఏమిటివి అనేది కూడా తెలుసుకుందాము. కానీ మరి మీరు అయితే మొట్టమొదటిగా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ 5 పనులు చేయకుండా ఉండటానికంటే ముందుగా కూడా మరి మీరు అయితే ప్రతిరోజు చక్కగా దైవ దర్శనం కానీ లేదు అంటే దైవాన్ని మనసారా చక్కగా పూజించటం కానీ ఇటువంటివి చేసినట్లయితే కనుక మరి మీకు దైవం యొక్క అనుగ్రహం మీ పైన లభిస్తూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి దీనితో పాటుగా మీరు అయితే ఎదుటి వ్యక్తులని దూషించకుండా ఉండటం, ఎదుటి వ్యక్తులని బాధ పెట్టకుండా ఉండటం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి చేకూరుతుంది. ఇక లేట్ చేయకుండా అసలు ఈ 5 పనులు ఏంటివి అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మీకు పూర్తి వివరణ అర్థమవుతూ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఇక మొదటిది ఏమిటయ్యా అని చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఇక మొట్టమొదటిగా అయితే మరి సాయంకాలం సమయంలో అంటే సాయంత్రం సంధ్యా దీపారాధన చేసిన తరువాత నుంచి అంటే ఇంట్లో చక్కగా వెలుగు కాంతులు ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో ఆ తర్వాత సమయం నుంచి కూడా
పెరుగు ఏదైతే ఉంటుందో ఇతరులకి పెరుగుని దానం ఇవ్వకూడదు. మీరు గనక ఒకవేళ ఇలా పెరుగుని గనక దానం ఇచ్చారు అని అన్నట్లయితే మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. తీవ్ర నష్టాలకి కూడా మీరు గురవటం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి చూస్తూ ఉన్నట్లయితే గనక అంటే ఇక్కడ మరి మొదటిగా ఇదైతే చూసుకున్నాం. ఇక రెండవది ఏమిటి అని చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఎటువంటి సందర్భాలలోనైనా సరే, ఎటువంటి సమయంలోనైనా సరే మీ ఇంటిలో ఏదైతే ఇనప వస్తువులని వాడుతూ ఉన్నారో ఆ ఇనప వస్తువులని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీరు మాత్రం ఇనప వస్తువులని ఎదుట వ్యక్తులకి అస్సలకే దానం ఇవ్వకూడదు. ఒకవేళ ఇలా ఇచ్చారు అంటే గనక ఇంకా ఎక్కువగా మీరు బాధకి గురవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు తీవ్రతరమైనటువంటి సమస్యలు ఎదుర్కోక తప్పరు. ఆ యొక్క ముప్పు మిమ్మల్ని విడిచిపెట్టదు. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు ఏవైతే ఆభరణాలు అనేటువంటివి పెట్టుకుంటూ ఉన్నారో అవి ఇతరులు అడిగినప్పుడు దానం ఇస్తూ ఉంటారు. అలా దానం ఇవ్వడం తప్పులేదు, కానీ ఉన్న ప్రతి ఆభరణాన్ని దానం ఇవ్వడం చాలా తప్పు. ఒకవేళ మీరు కనుక మీ వరకు ఏమీ ఉంచుకోకుండా ఇంట్లో ఉన్న సర్వ ఆభరణాలు అన్నీ కూడా అలా దానం ఇచ్చేశారు అని అన్నట్లయితే కనుక, లేదు అంటే వాళ్ళు ఏదో వాడుకొని కొంచెం సేపు పెట్టుకొని ఇచ్చేస్తారు అని అన్నప్పటికీ కూడా అటువంటి సమయంలోనైనా సరే మరి ఉన్న ప్రతి ఆభరణాన్ని చేయకూడదు. మరీ ముఖ్యంగా ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలని తీసి అస్సలకే ఇవ్వకూడదు. ఒకవేళ అలా చేశారు అని అన్నట్లయితే కనుక మరి తీవ్రతరమైనటువంటి పరిణామాలని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి మనం గనక ఇక్కడ చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో మరి వీరికి సంబంధించి వీరు కొన్ని పనులను చేయకూడదని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక ఇందులో మరొక పని ఏమిటయా అని చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఎవరైనా సరే మీ యొక్క సహాయం కోరి వచ్చినట్లయితే గనక మరి అటువంటి సమయంలో లేదు, కాదు, కూడదు అని అనకుండా మరి మీరు అయితే అటువంటి వ్యక్తులకి చక్కగా సహాయం చేయాలి. అంటే ఆ సహాయం మీరు చేయగలిగిందైనా కాకపోయినా మీరు చేయగలిగినంతలో మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఆ సహాయాన్ని చేసి చూపించండి. లేనిచో మరి తీవ్ర అడ్డంకులు తప్పవు. ఇక ఇంతే కాకుండా మరి చివరాఖరిగా మీరు చేయకూడని పని ఏమిటి అని మనం చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఖచ్చితంగా మీరు అయితే ఇతరులని మోసం చేయటం అనమాట. అంటే ఎదుట వ్యక్తుల గురించి వారి ముందు ఒకలాగా వారి వెనకాల ఒకలాగా మాట్లాడుకోవటం మరియు వారికి చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా చేయటం. ఇక ఇంతే కాకుండా మరి మీరు అయితే వారిని మోసాలు చేయటం అనేటువంటివి చేశారు అని అన్నట్లయితే కనుక మీరు ఇంకా ఎక్కువ తీవ్ర ఇబ్బందులని కూడా మరి ఎదుర్కోక తప్పదు. కాబట్టి మీరు ఈ 5 పనులని ఖచ్చితంగా చేయకుండా ఉండండి. ఇక ఇంతే కాకుండా మరి అలానే ప్రతిరోజు దైవారాధన కూడా ఖచ్చితంగా చేయండి. ఇక ఇలా చేయటం ద్వారా మీకు దరిద్ర దేవత దూరమైపోయి లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. ఇక మీరు ఏ ఆటంకాలు, ఎటువంటి అడ్డంకులు, ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లవచ్చు. ఇక ఇది ఇవాల్టి మరి మన ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.